దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన 50 దినాలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి. మీ అందరి కోసం పొద్దున్న సాయంత్రం లైవ్ ప్రార్థనలు రండి. బెల్లంపల్లికి ఒక రోజు 2 రోజులు అక్టోబర్ 16 ముగింపు సభ కుటుంబాలుగా మీరు పాలు పొందుదురు. కానీ ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ బాధలు, ఏ నిందల్లో, ఏ పోరాటాల్లో మీరున్న అవన్నిటిలో ఉండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు, కృప చూపుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. ఈరోజు మీ స్థితి ఎలా ఉన్నా రక్షణకర్త యగు దేవునికి మీ హృదయాలు సమర్పించుకొని క్రీస్తుకు దగ్గరగా రండి. ఈరోజు ఒక మంచి మాట నేను చదువుతున్నాను, దేవుని మాటగా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది, యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకురండి. వింటున్నారా? దేవుడు మనకు తోడై ఉంటే ఏ మనుషులకి నువ్వు భయపడేది లేదట. వారి నీడ, వారి ఇది కూడా దేవుడు మనకు తొలగిస్తాడు. వింటున్నారా? వారికి మనకు ఆహారం మగునని అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని వాక్కుని బట్టి. ఈరోజు మీ జీవితంలో దేనికి భయపడుతున్నావు? దేనికి కృంగిపోతున్నావు? ఏది నీ మీద పడుతుందని, ఏం జరగబోతుందని, ఏ సిచ్యువేషన్ వస్తుందని? ఏం కాదు. నీకు ఎటువంటిది నీ మీద పడదు. విన్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నా. ఏది నీ మీదికి రాదు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు వాగ్దానం, ఏది నీ మీదికి రాదు, నీకు నేను తోడై ఉన్నా. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అందరినీ బలపరుస్తుండగా అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలే వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని రక్షణ, రోగులకి స్వస్థత, ఏ దేశంలో ఉన్న వారు ఉన్న దేశంలో రక్షణ, క్షేమం, విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, నిందలు, గాయాలు, అవమానాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించి నీ కృప తోడుగుంచి అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. ఈరోజు ఏ స్థితిలో బిడ్డలు ఉన్న ఆ స్థితిలో విడిపించి అయ్యా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ గొప్ప శుభకరమైన సంవత్సరంగా వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఉండాలి. ఈరోజు ఎంతమంది ఏ విన్నపం పెట్టుకుంటున్నారు ఈ వాగ్దానంలో అందరికీ మేలు కృపనిచ్చి ఒక ఉద్యమం, ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తుల మినిస్ట్రీ మా సంఘాల్లో, మా సేవల్లో లేపండి. జరుగుతున్న ప్రతి ప్రార్థనకి ఫలమేయండి. ముఖ్యంగా మీరు మాకు తోడేయండి. ఏ హానియు మాకు రాదని మీ వాగ్దానం నెరవేర్చి నీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 50 రోజులు బెల్లంపల్లి జరుగుతున్నాయి. రండి మీరు కూడా. అక్టోబర్ 16 ముగింపు సభ 50 దినాల్లో ఇప్పటికే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి మనకి. మీరు మేము కలిసి ప్రార్థించుట, శక్తి పొందుదాం, చివరి రోజు ప్రిపేర్ అవుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.